సభాకల్ప తరుం వందే వేద శాఖోపజీవితం శాస్త్ర పుష్ప సమాయుక్తం విద్వద్ భ్రమర శోభితం. పరమేశ్వర స్వరూపమైనటువంటి సభా సదస్సుకు నమస్కారం చేసుకుంటూ మనము ఈ రోజు చండీ సప్తశతి పారాయణలో భాగంగా 3వ అధ్యాయంలోకి ప్రవేశం చేస్తూ ఉన్నాం. మనము మొట్టమొదట ప్రథమాధ్యాయంలో అమ్మవారు మహామాయా స్వరూపంతో ఆవిర్భవించి బ్రహ్మగారిని సంరక్షించినటువంటి విధానాన్ని మనం చెప్పుకోవడం జరిగింది. తర్వాత 2వ అధ్యాయంలో వచ్చేసరికి మహిషాసురుని యొక్క 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం 3 కూడా మధ్యమ చరిత్రగా చెప్పబడతాయని, అందులో మహాలక్ష్మి స్వరూపంగా అమ్మవారు ఆవిర్భవించి అమ్మవారు మహిషాసురుణ్ణి సంహారం చేస్తుందనేటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. అందులో 2వ అధ్యాయంలో మనం చెప్పుకున్నాం, మొట్టమొదట మహిషాసురుడు అనేటువంటి రాక్షసుడు బ్రహ్మగారి చేత వరాల్ని పొందినటువంటి వాడై పురుషుల చేత పురుషుల చేత మాత్రమే నాకు ఎటువంటి ప్రమాదమైన వస్తుంది కాబట్టి స్త్రీ నన్నేమి చేయలేదు, ఆవిడ అబల, శారీరకంగా బలము లేనటువంటిది కాబట్టి ఆ ఒక్క స్త్రీని నా యొక్క శరీరం పడిపోవడానికి అవకాశ స్థానంగా విడిచిపెడుతున్నాను అని చెప్పడం జరిగింది. ఆ బ్రహ్మగారి యొక్క వరాన్ని పొందినటువంటి మహిషాసురుడు దేవతలందరిపైకి దండెత్తి వెళ్ళి ఇంద్రుని పదవిని, తరువాత అగ్ని, ఇంద్ర, అనిల అందరి పదవులను కూడా తానే ఆక్రమించి మొత్తంగా కూడా వెళ్ళి పరిపాలన చేస్తున్నాడు. అదంతా కూడా సృష్టి విరుద్ధంగా నడుపుతున్నటువంటి వాడు. శ్రోత యాగములేవి కూడా జరగకుండా చేస్తూ ఉన్నటువంటి ఘట్టాన్ని మనం చూడడం జరిగింది. తరువాత ఈ విషయాన్ని వెళ్ళి దేవతలందరూ కలిసి వెళ్ళి శ్రీ మహావిష్ణువుకు నివేదన చేస్తే, శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి నివేదన చేస్తే శ్రీ మహావిష్ణువుకి, తరువాత శంభుడికి, తరువాత శక్రాది ఇతర దేవతలందరికీ కూడా క్రోధం ఆవిర్భవించి ఆ క్రోధంలో నుంచి వారి యొక్క శక్తి అంతా కూడా ఒక తేజస్వరూపంగా మారి ఒక అద్భుతమైనటువంటి సహస్ర భుజమండితల అరుణారుణ కాంతితో వెలుగుతున్నటువంటి 18 భుజములతో మహాలక్ష్మీదేవి యొక్క ఆవిర్భావం ఏ విధంగా జరిగిందో మనం చెప్పుకోవడం జరిగింది. తరువాత ఆవిర్భవించిన తరువాత దేవతలందరూ కూడా వారి వారి శక్తులన్నిటిని కూడా అమ్మవారికి సమర్పణ చేయడం, అంటే వారిని శరణాగతి చేయడం. శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణి అని చెప్తూ ఉంటాం కదా. కాబట్టి వాళ్ళందరూ దేవతలందరూ కూడా వారి వారి ఆయుధములన్నిటినీ కూడా ఇచ్చి అమ్మవారిని శరణాగతి చేయడం, దేవతాశక్తుల యొక్క సమర్పణం చూసాం. తర్వాత అమ్మవారిని ప్రార్థన చేశారు, మహిషాసురుణ్ణి ఏ విధంగా నేను సంహరించు తల్లి, ఆ వాడు మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెడుతున్నాడు, మాకు హవిస్సులు అందకుండా చేస్తున్నాడు, మేమంతా చిక్కి శల్యమైపోతున్నాం, ఒక సామాన్యమైనటువంటి మానవుల వలె భూమిపైన తిరుగుతున్నామని ప్రార్థన చేస్తే అప్పుడు అమ్మవారు భీకరమైనటువంటి అట్టహాసం చేస్తే ఆ అట్టహాసానికి అక్కడ అట్టహాసము, ఇక్కడ తరువాత దేవతలందరూ కూడా జయ జయత్వానములందరూ చేస్తూ ఉంటే ఈ రకమైనటువంటి శబ్దములన్నిటిని విన్నటువంటి మహిషాసురుడు నన్ను సంహరించడానికి వీళ్ళేదో పథకం రచిస్తున్నారనేటువంటి ఉద్దేశంతో సైన్యాన్ని అంతా సమీకరించుకొని ఆ అట్టహాసం ఎక్కడి వైపు అయితే వస్తుందో అటువైపుగా పరుగులెత్తుకుంటూ వచ్చి అక్కడ ఉన్నటువంటి అమ్మవారి స్వరూపాన్ని చూసి అమ్మవారితో యుద్ధం చేయడం అనేటువంటిది, సైన్యం అనేటువంటి రావడమే అమ్మవారి సైన్యం, ఇక్కడ ఈ మహిషాసురుని యొక్క సైన్యం అమ్మవారి పైన విరుచుకు పడిపోయినటువంటి ఘట్టాన్ని మనం చూడటం జరిగింది. అక్కడ అమ్మవారు సైన్యాన్ని ఏ విధంగా సంహరించింది అనేటువంటి విషయాన్ని కూడా మనం చూసాం. అమ్మవారు ఎంత, ఆవిడ యొక్క చేతులు 18 చేతులు కూడా తాండవం చేస్తున్నాయా అన్నట్టుగా మొత్తం అక్కడ ఉండేటటువంటి రాక్షసులన్నిటిని అందరినీ కూడా సంహారం చేసినటువంటి ఘట్టాన్ని మనము చెప్పుకోవడం జరిగింది. ఘోర త్రిశూల విహారంబు శోభిల్ల చలిగి దైతేయుల చీరి చీరి చండగదా దండ సారణోద్ధతి యొప్ప మనువిడి దనచుల మోది మోది యాభీల ఖడ్గ విద్యాకుశలత్వంబు మొరయ రాక్షస కోటిని నరికి నరికి పటు శరాసన కళ భైరవత్వము గడుగొమరగా నసురులను కూల్చి కూల్చి యుగ్ర పాశ బంధనోదగ్ర వృత్తిన రక్తచాలిన తెంచి ఆ తలలన్నింటినీ తెంచి కసిమ సంగి తీవ్రగతి మహాకాళి లీల సమర కీలి సలిపే అంటారు. ఆ విధంగా అమ్మవారు కొందరిని శూలంతో చంపేసింది, కొంతమందిని వచ్చేసరికి గదతో మోది చంపేసింది, తర్వాత కొంతమందిని ఖడ్గంతో వారి యొక్క తలలు నరికి చంపేసింది. ఈ విధంగా అమ్మవారు మహాకాళి స్వరూపంతో ఇవన్నీ కూడా లీలగా చేస్తుంది. అమ్మవారు అందరినీ కూడా ఒక్క క్షణంలో సంహరింప చేసినప్పటికీ అమ్మవారికి ఇదంతా కూడా కేలి. అమ్మవారు లీల సమర కేలి సలిపే అంటారు, అంటే అమ్మవారు సమర కేలి సరిపింది. ఆ విధంగా సంహారం చేసిన తరువాత సైన్యమంతా కూడా పడిపోయింది. సైన్యానికి అధ్యక్షుడైనటువంటి చిక్షురుడు అని ఉన్నాడు, మహిషాసురుని యొక్క సైన్యాధ్యక్షుడు వాడు. చిక్షురుడు అనేటువంటి సేనాధ్యక్షుడుగా ఉన్నటువంటి వాడు
ఇక్కడ ఉండేటటువంటి సైన్యాన్ని మొత్తం ఇక్కడ నుంచి 3వ అధ్యాయం ప్రారంభమవుతుందండి. చిక్షురుని యొక్క సంహారం దగ్గర నుంచి మనకు 3వ అధ్యాయం అనేటువంటిది ప్రారంభమవుతుంది. నిన్నటి వరకు జరిగినటువంటి ఘట్టాన్ని మాత్రం ఇప్పుడు చెప్పుకోవడం జరిగింది, ఆ 2వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఘట్టాన్ని. ఇప్పుడు సేనాధిపతులు, సైన్యాధ్యక్షులు ఉన్నారు. ఆ సైన్యాధ్యక్షుల్ని ఏ విధంగా సంహారం చేసింది అనేటువంటి విషయాన్ని మనకు 3వ అధ్యాయంలో చెప్తుంది. 3వ అధ్యాయంలో మొట్టమొదట నుంచి 1వ శ్లోకం నుంచి 10వ శ్లోకం వరకు చిక్షురుడు అనేటువంటి సైన్యాధ్యక్షుడు ఉంటే ఆయనను ఏ విధంగా సంహారం చేసింది అనేటువంటి ఘట్టాన్ని 1 నుంచి 10వ శ్లోకాల వరకు చెప్పారు. తర్వాత చామరుడు అనేటువంటి వాడిని సంహారం ఏ విధంగా చేసింది అనేటువంటిది 11వ శ్లోకం నుంచి 16వ శ్లోకం వరకు చెప్పారు. తరువాత ఇతరమైనటువంటి ప్రధానమైనటువంటి రాక్షసులు కొంతమంది ఉంటే వారిని ఏ విధంగా సంహారం చేసింది అనేది 17వ శ్లోకం నుంచి 20వ శ్లోకం వరకు చెప్పారు. తరువాత వీరందరినీ సంహారం చేసిన తర్వాత కోపోద్యుక్తుడైనటువంటి మహిషాసురుడు ఆ అమ్మవారి మీదకి యుద్ధానికి వస్తే అప్పుడు మహిషాసురుణ్ణి ఏ విధంగా సంహారం చేసింది అమ్మ అనేటువంటి, మహిషాసురుడితో ఏ విధంగా యుద్ధం చేసింది అనేటువంటిది మనకు 21వ శ్లోకం నుంచి 37వ శ్లోకం వరకు చెప్పారు. తరువాత మహిషాసురుని ఏ విధంగా సంహారం చేసింది అమ్మ అనేటువంటిది మనకు 38వ శ్లోకం నుంచి 44వ శ్లోకం వరకు చెప్పారు. ఇది 3వ అధ్యాయం ఉన్నటువంటి స్ట్రక్చర్. మొట్టమొదట మనము చిక్షుర సంహారం దగ్గర ప్రారంభమవుతుంది మనకు 3వ అధ్యాయం. చిక్షురుడు అనేటువంటి ఆ సైన్యాధ్యక్షుడు అమ్మవారి పైన ఒకటేసారి అనేకమైనటువంటి బాణములను, శరపరంపరను కురిపిస్తూ ఉన్నాడు. ఆ శరపరంపర ఏ విధంగా ఉందని మనకు దేవి మహత్యంలో వర్ణించారు. ఒక మేరువు పైన ఒక గొప్పనైనటువంటి వృష్టి బాణ పడుతూ ఉంటే ఆ బాణ చినుకులు ఏ విధంగా పడుతూ ఉంటాయో ఆ విధంగా ఆ శర పరంపర అనేటువంటిది చిక్షురుడు తన యొక్క ధనస్సులో నుంచి విడిచిపెడుతూ ఉన్నాడు. ఆ విధంగా మేరు పర్వతం పైన వర్షం పడ్డట్టుగా అమ్మవారి పైన ఆ బాణ పరంపర అంతా పడిపోతూ ఉంది. అలా పడిపోతున్నటువంటి సందర్భంలో అమ్మవారు ఆ బాణ పరం అంతా కూడా తుత్తునియలు చేస్తూ ఆ తుత్తునియలు చేసుకుంటూ తర్వాత ఆ చిక్షురుడి పైకి బాణాన్ని సంధించి విడిచిపెడుతుంది. అలా సంధించి విడిచిపెట్టి అతని దగ్గర ఉండేటటువంటి రథాన్ని మొత్తం కూడా ధ్వంసం చేసింది, రథికుణ్ణి ధ్వంసం చేసింది. తరువాత ఆయన దగ్గర ఉండేటటువంటి ధనస్సును ధ్వంసం చేసింది, ధ్వజాన్ని విరగ్గొట్టేసింది. ఈ విధంగా ఒక్కడై నిలబడిపోయాడు చిక్షురుడు. చిక్షురుడు ఒక్కడై నిలబడిపోయిన తర్వాత క్రోధావేశం ఆవహించింది. ఎప్పుడైతే తన దగ్గర ఉండేటటువంటి రథాన్ని, రథికుల్ని అంతా కూడా తన సైన్యాన్ని సంహారం చేసిందో తల్లి ఒక్కటి మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అక్కడ యుద్ధం చేస్తుంది ఒకే ఒక్క స్త్రీ. అమ్మవారు ఒక్కరు మాత్రమే యుద్ధం చేస్తున్నారు. చుట్టూ అనేక మంది రాక్షసులు, ఇంకెవ్వరూ కూడా దేవతా సైన్యం ఎవ్వరు కూడా సహాయం చేయట్లేదు. అమ్మవారు ఒక్కరే 18 చేతులతో రక్తసిక్త అయ్యే అంతమంది రాక్షసుల్ని సంహారం చేసిన తర్వాత రక్తసిక్త అయ్యేటువంటి దేహంతో ఒక్కొక్క రాక్షసుల్ని కూడా సంహారం చేస్తుంది. ఇప్పుడు ప్రధానమైనటువంటి ఈ సైన్యాధ్యక్షుడు కూడా సంహారం చేస్తుంది. ఆ విధంగా ఒక్కడైపోయినటువంటి ఆ చిక్షురుడు తన డాలు తర్వాత ఖడ్గమును, ఆ వరలో ఉన్నటువంటి ఖడ్గమును తీసి తర్వాత డాలును పట్టుకొని అమ్మవారి పైకి చాలా వేగంగా పరిగెత్తి అమ్మవారిని ఏ విధంగా సంహరించాలని ఎడమ వైపు ఉండేటటువంటి భాగం పైకి తన యొక్క ఖడ్గముతో ఒక్కసారిగా అమ్మవారి పైకి ఆ కత్తిని విసిరాడు. ఎప్పుడైతే ఖడ్గాన్ని విసిరాడో వెంటనే అమ్మవారి దగ్గరికి వెళ్లే లోపే ఖడ్గము తుత్తినేలైపోయింది. తరువాత అమ్మవారు శూలాన్ని ఒక్కసారి చేతిలో పట్టుకొని వాడి పైకి విసిరపోయింది. వెంటనే వాడు కూడా ఇంకొక శూలాన్ని తీసుకొని అమ్మవారి పైకి విడిచిపెట్టాడు. అమ్మవారి పైకి విడిచిపెట్టినటువంటి ఈ చిక్షురుడు విడిచిపెట్టినటువంటి శూలము తర్వాత అమ్మవారు తన చేతిలో ఉన్నటువంటి శూలాన్ని కూడా విడిచిపెట్టింది. ఆ శూలం కొన్ని శతాబ్దుల వలె ఒక్కసారిగా ఆ శూలాన్ని మొత్తం ఛేదించి తరువాత ఈ చిక్షురుడు ఎవరైతే ఉన్నారో ఆ చిక్షురుని యొక్క ఛాతిలో పుచ్చుకొని వాడు శరీరాన్ని విడిచిపెట్టాడు. అలా చిక్షుర సంహారం చేసింది అమ్మ శూలంతో చిక్షురుణ్ణి. తరువాత ఇది చూసినటువంటి చామరుడు వెంటనే చిక్షురుడు చనిపోవడాన్ని చూసి తన గజాన్ని ఎక్కడైతే అమ్మవారు ఉందో ఆ అమ్మవారుకు వెళ్ళేటటువంటి వైపుగా మరలించాడు. ఆయన గజాన్ని ఒక బలిష్టమైనటువంటి గజం పైన అధిరోహించి ఆ చామరుడు అనేటువంటి రాక్షసుడు అమ్మవారి పైకి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆ వచ్చినటువంటి సందర్భంలో అమ్మవారు ఒక్కసారి ఆ వస్తువుని ఆ చామరుడు తన చేతిలో ఉన్నటువంటి బల్లాన్ని అమ్మవారి వైపుకు విసిరాడు. ఎప్పుడైతే బల్యాన్ని విసిరాడో వెంటనే అమ్మవారి ఒక్కసారి హూంకారం చేసింది.
అమ్మ దయచేసి అన్‌మ్యూట్ చేసుకోండి. ఎవరు కూడా మ్యూట్ చేసుకోండి అందరూ. నేను మళ్ళీ మ్యూట్ చేస్తున్నాను. ఎవరు అన్‌మ్యూట్ చేసుకోకండి. హ్మ్. ఒక్కసారిగా అమ్మవారు ఆ అమ్మవారి పైన బల్యాన్ని విసిరాడు చామరుడు. వెంటనే అమ్మవారు ఒక్క హుంకారం చేసింది. ఆ హుంకారానికి ఆ బల్లం ఒక్కసారిగా నేల మీద పడిపోయింది. వెంటనే అనేకమైనటువంటి బాణములు అనేకమైనటువంటి బాణ పరంపరను ఆయన విడిచిపెట్టడం ప్రారంభం చేశాడు. వెంటనే అమ్మవారు ఒక శూలాన్ని విడిచిపెట్టింది. ఆ శూలాన్ని విడిచిపెట్టడంతో ఆ బాణములన్నీ కూడా తుత్తినేలైపోయాయి. తరువాత వెంటనే అమ్మవారు ఒక్కసారి లేచి నిలబడింది. ఆ 16 చేతులతో రక్తసిక్త అయినటువంటి అమ్మవారు ఒక్కసారి లేచి నిలబడింది. అనేకమైనటువంటి ఆయుధములు ధరించి అలా లేచి నిలబడిన తర్వాత వెంటనే ఇంతసేపు సింహం పైన కూర్చొని ఉన్నది. హిమవంతుడు ఇచ్చినటువంటి సింహం పైన కూర్చొని ఇంత యుద్ధం చేసింది తల్లి. ఆ తరువాత ఒక్కసారి లేచి నిలబడింది. ఎప్పుడైతే అమ్మవారు లేచి నిలబడిందో వెంటనే సింహం ఏదైతే ఉందో ఆ సింహం పరుగున వెళ్ళి ఆ ఏనుగును ఎక్కి ఉన్నటువంటి ఆ చామరుడి పైకి ఒక్కసారి దునికింది. అంటే ఏనుగు యొక్క కుంభస్థలాన్ని ఎక్కి ఒక్కసారి పంజా విసిరింది. వెంటనే ఏనుగుకి ఆ మదమంతా దిగిపోయింది. తరువాత ఈ చామరుడితో యుద్ధం చేయడం ప్రారంభించింది ఆ సింహం. సింహము, చామరుడు ఇద్దరు యుద్ధం చేస్తున్నారు. ఆ ఏనుగు భరించలేక ఒక్కసారి ఇలా తల ఆడించినంత మాత్రం చేత ఇద్దరు కూడా కింద పడిపోయారు. ఇద్దరు కూడా కింద పడిపోయి కింద ఒక గాల్లో దూకుతూ సింహం పైనుంచి ఇలా దూకుతూ ఉంటే చామరుడు కూడా ఇక్కడి నుంచి దూకుతూ ఇద్దరూ కలిసి యుద్ధం చేస్తున్నాడు. అప్పుడు సింహం ఒక్కసారి పంజాతో వాడిని గట్టిగా అదిమి పట్టి తలతో తన యొక్క నోటిలోకి వాడి యొక్క తలను ఇరికించుకొని ఒక్కసారిగా తలను గట్టిగా లాగింది. వెంటనే ఆ చామరుడు అనేటువంటి రాక్షసుడు తల మొండెం వేరుపడి శరీరాన్ని విడిచిపెట్టాడు. ఆ విధంగా అమ్మవారు సంహారం చేసిందనేటువంటి ఘట్టాన్ని మనకు ఆ 11వ శ్లోకం నుంచి 16వ శ్లోకం వరకు మనకు వర్ణించారు. తరువాత వచ్చేసరికి ఇంకా ఇతరమైనటువంటి ఈ రాక్షస సంహారాన్ని మనకు దేవీ మహత్యంలో ప్రధానంగా చెప్పలేదు. అంటే చాలా డీటెయిల్డ్ గా చెప్పలేదు. కానీ దేవీ పురాణంలో, దేవీ భాగవతంలో అనేకంగా చాలా గొప్పగా వీటిని వర్ణించారు. ఒక్కొక్క రాక్షసుని ఏ విధంగా చంపింది అనేటువంటిది ఇక్కడ శిలలు, వృక్షములు అక్కడ ఉండేటటువంటి వాటిని ఒక్కసారిగా అటు విసిరి వేసి ఉదగ్రుడు అనేటువంటి రాక్షసుని సంహారం చేసింది. తరువాత సింహమును ఆ కరాలుడి మీదకి పంపించి తన దంతములతో చీల్చేటట్టుగా తన వక్షస్థలాన్ని, కరాలుడి యొక్క వక్షస్థలాన్ని ఆ సింహము తన యొక్క దంతములతో చీల్చేటట్టుగా చంపేసింది కరాలుడు అనేటువంటి రాక్షసుని. తర్వాత తన చేతిలో ఉండేటటువంటి గదతో ఒక్కసారిగా పిండిగా కొట్టేసింది ఉద్ధాతుణ్ణి. తర్వాత నాగలితో భాష్కలుడిని చంపేసింది. తరువాత బాణములతో అంధకుడు అనేటువంటి రాక్షసుని సంహరించింది. అనేకమైనటువంటి బాణములు వేసి ఒక్కసారిగా అంధకుడిని సంహారం చేసింది. తర్వాత త్రిశూలంతో ఉగ్రాసుడు అనేటువంటి ఒక ఉగ్రాసుని, తర్వాత ఉగ్రవీరుణ్ణి, మహాహనుణ్ణి అందరినీ కూడా శూలంతో సంహారం చేసింది. తర్వాత బిడాలుడు అనేటువంటి రాక్షసుడు వస్తే ఖడ్గంతో వాడి యొక్క తలను ఒక్కసారిగా నరికివేసింది. తర్వాత దుర్మకుణ్ణి, దుర్దాలుణ్ణి వాళ్ళందరినీ కూడా సంహారం చేసేసింది. ఈ విధంగా అనేకమైనటువంటి సంహారం చేసేసింది. ఇప్పుడు మహిషాసురుడికి సైన్యం అంటూ లేరు. మహిషాసురుని సైన్యం అంతా కూడా శరీరాన్ని విడిచిపెట్టారు. సైన్యాధ్యక్షులు కూడా శరీరాన్ని విడిచిపెట్టాడు. ఇప్పుడు మిగిలింది ఎవరైనా ఉన్నారు అంటే మహిషాసురుడు ఒక్కడే మిగిలి ఉన్నాడు. తన సైన్యం మొత్తం చనిపోయింది. సైన్యం మొత్తం చనిపోయిన తర్వాత ఒక్కసారిగా కన్నులు ఎరుపెక్కాయి మహిషాసురుడికి. ఎరుపెక్కినటువంటి వాటితో అగ్రహోదగ్రుడై ఒక్కసారిగా తన యొక్క నిజస్వరూపాన్ని, మహిష స్వరూపాన్ని పొందాడు. మహిష స్వరూపం అంటే దున్నపోతు స్వరూపాన్ని పొంది వీటన్నిటికీ మూల కారణం ఏంటి? ఈ అమ్మవారిని సృష్టించినటువంటి వారి దేవతలు కదూ. ఈ దేవతలు తన యొక్క శక్తినన్నిటిని ఒక దగ్గర క్రోడీకరించి ఈ అమ్మవారిని తయారు చేశారు కబు. ఆ దేవతలందరినీ సంహారం చేస్తానని బయలుదేరాడు మహిషాసురుడు తన యొక్క దున్నపోతు స్వరూపాన్ని పొంది ఆ దేవతలపైకి పరిగెత్తాడు. ఆయన మామూలు అయినటువంటి దున్నపోతు కాదు, చాలా చాలా విస్తృతంగా, చాలా పెద్దగా ఉన్నటువంటి దున్నపోతు. ఆయన ఒక్కసారి అడుగు వేస్తే భూమి అంతా కంపించి వేస్తుంది. ఆయన యొక్క ముక్కు శ్వాస పీలుస్తూ ఉంటే ఆ అగ్నిజ్వాలలు వస్తూ ఉన్నాయి. అలా
ఒక్కసారి తోక అలా ఊపాడు అనుకోండి, ఆ తోకకు తాకి కొంతమంది దేవతలు చనిపోతున్నారు. అలా ఆయన యొక్క పక్కెటెముకలు ఏవైతే ఉన్నాయో అవి తాకి కొంతమంది చనిపోతున్నారు. కొంతమంది కొమ్ములతో కుమ్మి చంపేస్తున్నాడు. తర్వాత కొంతమంది ముక్కుతో కొట్టి చంపేస్తున్నాడు. ఈ విధంగా ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా దేవతలందరినీ కూడా విరుచుపడ్డం ప్రారంభం చేశాడు. వెంటనే ఏ విధంగా అయితే విరుచుపడ్డాడో అప్పుడు సింహం ఈ మహిషాసురుడిని చూసి ఒక్కసారిగా గాండ్రించింది. వెంటనే సింహం ఎప్పుడైతే గాండ్రించిందో వీడికి ఆ సింహంపై కాళ్ళు దువ్వి వెనక్కి ఒక్కసారి దున్నపోతు కదా, ఒక్కసారి కాళ్ళు దువ్వి సింహం పైకి పరుగులెత్తాడు ఈ మహిషాసురుడు. ఎప్పుడైతే ఈ సింహం పైకి పరుగులెత్తాడో వెంటనే అమ్మ పరమేశ్వరి అయినటువంటి దేవత ఎవరైతే ఉన్నారో ఆ దేవి చాలా ఆ దేవత ఎవరైతే ఉన్నారో వెంటనే తనను ఆశ్రయించి ఉన్నటువంటి వాళ్ళని ఎవరినైనా కానీ హింస పెడితే తట్టుకోలేదు తల్లి. అన్యదా శరణం నాస్తి త్వం ఏవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష మహేశ్వర. ఎవరైతే తనను శరణు పొందారో వారిని అమ్మ ఎప్పుడు విడిచిపెట్టదు. తను శరణు పొంది ఉన్నది సింహము కాబట్టి ఆ సింహానికి గనక ఎటువంటి ఆపదైనా కలిగితే తనకు చెడ్డ పేరు. కాబట్టి సింహం పైకి రాగానే వెంటనే అమ్మకు ఒక్కసారిగా కన్నులు ఎరుపెక్కాయి. అరుణాస్య అని అన్నారు అక్కడ మనకు దేవి మహత్యంలో. అరుణాస్యలోచన అంటే కన్నులు ఎరుపెక్కిపోయాయి. కన్నులు ఎరుపెక్కిపోగానే వరుణుడు ఇచ్చినటువంటి పాశం ఉంది కదా, దున్నపోతును బంధించాలంటే ఏం చేయాలి? దున్నపోతును బంధించాలంటే తన దగ్గర ఉన్నటువంటి వరుణ పాశంతో కట్టాలి అనేటువంటి ఉద్దేశంతో అమ్మవారు ఆ దున్నపోతును తన దగ్గర ఉండేటటువంటి వరుణ పాశంతో బంధించాలని ప్రయత్నం చేసింది. ఎప్పుడైతే వరుణ పాశంతో బంధించాలని ప్రయత్నం చేసిందో వెంటనే వాడు వేరొక స్వరూపాన్ని పొందాడు. పులి స్వరూపాన్ని పొందాడు. ఇక్కడ మీరు గమనిస్తే గనక వాడిలో ఉన్నటువంటి పశు ప్రవృత్తులంతా కూడా ఒక్కొక్కటిగా బయటికి వస్తూ ఉంటారు. పులి స్వరూపాన్ని పొందాడు. వెంటనే ఆ పులి స్వరూపంలో ఉండి ఎగురుతున్నటువంటి వాడిని మళ్ళీ అమ్మవారు కట్టాలని ప్రయత్నం చేసింది. ఎప్పుడైతే ఆ పాశంతో కట్టాలని ప్రయత్నం చేసిందో వెంటనే వాడు ఖడ్గమృగం యొక్క స్వరూపాన్ని పొందాడు. ఎప్పుడైతే ఖడ్గమృగ స్వరూపాన్ని పొందినప్పుడు వాడిని మళ్ళీ కట్టాలని ప్రయత్నం చేసింది అమ్మ. అప్పుడు మళ్ళీ వరాహ స్వరూపాన్ని పొందాడు. అప్పుడు మళ్ళీ కట్టాలని ప్రయత్నం చేసింది. వాడైనా దొరకటం లేదు. సింహ స్వరూపాన్ని పొందాడు. తర్వాత కత్తి పట్టుకున్నటువంటి ఒక పురుషుని యొక్క స్వరూపాన్ని పొంది ఆ అమ్మ నుంచి తప్పించుకుంటూ ఉన్నాడు. తర్వాత ఏనుగు యొక్క స్వరూపాన్ని పొందాడు. తర్వాత మళ్ళీ తనదైనటువంటి మహిషన్ దున్నపోతు యొక్క స్వరూపానికి వచ్చాడు. ఇలా అయితే సరిపోదు అని ఒక్కసారి కన్నులెరుపు చేసి వాడి వైపు చూసి, నువ్వు ఎంతవరకు ఈ విధంగా గెంతుతావో తెలుసా, నేను ఊరుకున్నంత వరకే అని ఒక్కసారి అమ్మవారు కన్నులెరుపు చేసి వాడి వైపు చూసి ఆయన చేతిలో కుబేరుడిచ్చినటువంటి పానపాత్ర ఉంది, మధుపాత్ర. ఆ మధుపాత్రను హాయిగా తాగి, ఇది తాగినంత సేపు మాత్రమే నువ్వు బ్రతుకుతావు, ఈ తాగగానే నువ్వు శరీరాన్ని విడిచిపెడతావని వాడికి ఒక్కసారి హెచ్చరిక చేసి ఆ చేతిలో ఉన్నటువంటి పానపాత్రను తల ఎత్తి ఆ అమ్మ తాగింది. అది తాగి ఆ పానపాత్రను అక్కడ పెట్టి ఒక్కసారిగా గాలిలోకి ఎగిరింది తల్లి 18 చేతులతో. ఆ రక్త సిక్తి అయి ఉన్నటువంటి వదనంతో ఒక్కసారిగా అమ్మ పైకి ఎగిరింది. ఆ పైకి ఎగిరిన తర్వాత తన త్రిశూలాన్ని 2 చేతులతో గట్టిగా పట్టుకుంది. త్రిశూలాన్ని గట్టిగా పట్టుకుని వెంటనే తన యొక్క పాదములతో ఆ దున్నపోతు ఎక్కడైతే తిరుగుతూ ఉందో ఒక్కసారిగా తన యొక్క పాదమును ఎడమ పాదమును పెట్టి గట్టిగా వాణ్ణి భూమి మీదకి తొక్కి పట్టింది. ఎప్పుడైతే వెంటనే అలా తొక్కి పట్టిందో వెంటనే చేతిలో ఉన్నటువంటి ఆ శూలాన్ని దున్నపోతు ఆ మహిషం యొక్క మెడను గట్టిగా కూర్చుంది. ఎప్పుడైతే కూర్చుందో అందులో నుంచి రక్తమంతా కూడా ఏరులై ఇలా బయటికి వచ్చింది. బయటికి వచ్చిన తరువాత అప్పటికీ కూడా మహిషాసురుడు సంహారం చనిపోలేదు. వెంటనే ఆ మహిష స్వరూపాన్ని విడిచిపెట్టి వాడు ఆ మహిషం యొక్క మెడ ఉంటుంది కదా, ఆ మెడ భాగంలో నుంచి పురుష స్వరూపాన్ని పొంది, ఒక కత్తి పట్టుకున్నటువంటి పురుష స్వరూపాన్ని పొంది ఇలా బయటికి వస్తున్నాడు ఆ మహిషాసురుడు. వెంటనే వాడి వస్తున్నటువంటి మహిషాసురుణ్ణి అక్కడే ఉన్నటువంటి ఖడ్గముతో వాడి యొక్క తలను ఒక్కసారిగా నరికి తన చేతిలో పట్టుకుని ఉంది తల్లి. అప్పుడు ఆవిడను రక్తచాముండా అని పిలిచారు. ఆవిడ ఒక్కసారిగా సంహారం చేసి చేతులతో పట్టుకున్నటువంటి ఆ తల్లిని ఒక్కసారి నమస్కారం చేశారు. కాసురా సురరాజ కంఠ నిర్గత రక్త పంకంబుడి శ్రీపాద పద్మలాక్షణ దూర్చటి ఏ వీర శృంగారమూర్తిని అయితే ఆరాధన చేశారో అటువంటి వీర శృంగారమూర్తిని ఒక్కసారి దర్శనం చేయండి. అప్పుడు మహిషాసుర సంహారం అనేటువంటిది జరిగింది. వాడి యొక్క శిరస్సు ఖండించగానే
మహిషాసుర సంహారం అనేటువంటిది జరిగింది. మహిషాసుర సంహారం జరగగానే అందరూ వచ్చి దేవతలందరూ కూడా ప్రార్థన చేశారు. మనకు శంకరాచార్యులంతటి వారు కూడా ఇటువంటి ఇంత యుద్ధ సన్నివేశం ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకొని, మనందరికీ తెలుసు మహిషాసుర మర్దిని స్తోత్రం ఒక్కసారి అలా ఆ శంకరాచార్యులెవరు కవిరాజ విరాజితమైనటువంటి ఛందస్సులో అద్భుతమైనటువంటి ఒక మంచి గమకంతో అద్భుతమైనటువంటి స్తోత్రం చేస్తారు. అయ్యగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యక పర్దిని శైలసుతే సురవర వర్షిణి ధుర్ధర దర్శిని దుర్ముఖ మర్షిని హర్షరతే త్రిభువన పోషిని శంకర తోషిని కల్మష మోచిని ఘోరరతే తనుజ నిరోషణి దుర్మద శోషిని దుఃఖ నివారిణి సింధుస్తుతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యక పర్దిని శైలసుతే అయి జగదంబక దంబ వన ప్రియ వాస విలాసిని వాసరతే శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే అయి నిజ హుంకృతి మాత్ర నిరాకృతి ధూమ్ర విలోచని ధూమ్రశిఖే సమర విశోణిత బీజ సముద్భవ బీజలతాదిక బీజలతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యక పర్దిని శైలసుతే అయి భోషతమక ఖండిత కుండిత ఖండిత తుండిత ముండ గజాధిపతే రిపుగజ గండ విదారణ చండ పరాక్రమ శౌండ మృగాధిపతే నిజ భుజ దండ నిపాతిత చండ నిపాతిత ముండవటాధిపతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యక పర్దిని శైలసుతే రమ్యక పర్దిని శైలసుతే రమ్యక పర్దిని శైలసుతే అని ఒక్కసారి అందరూ కలిసి స్తోత్రం చేశారు ఆ శంకరాచార్యుల వారిని. ఒక్కసారి శంకరాచార్యుల వారు రాసినటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రం అది. ఒక్కసారి అలా స్తోత్రండి. కవిరాజ విరాజితం అంటారు ఈ ఛందస్సును. ఈ ఛందస్సులో అమ్మవారిని ఈ స్వరూపాన్ని ఈ మహిషాసురుని యొక్క యుద్ధానికి మురిసిపోయినటువంటి వాళ్ళు ఆ యుద్ధంలో ఉండేటటువంటి ఆ సన్నివేశంలో ఆ గమకాలు అలా వచ్చేటట్టుగా చక్కగా రచన చేశారు. అలా అమ్మవారిని స్తోత్రం చేస్తూ ఆ దేవతలందరూ కూడా కిందికి దిగి అమ్మవారికి ప్రణమిల్లి సాష్టంగా ఒక్కసారి శాంతించమని అందరూ కూడా స్తోత్రం చేస్తున్నారు. అంటే ఆ స్తోత్రం అనేటువంటిది మనకు 4వ అధ్యాయంలో ప్రారంభమవుతుంది. 4వ అధ్యాయంలో దేవతల స్తుతి అందరు అమ్మవారు శాంతించడానికని అమ్మవారు దేవతలందరూ చుట్టూ చేరి చక్రాది స్థుతి అంటారు. దీన్నే మహిషాంతకారి స్తోత్రము అపరాజిత సూక్తము అంటారు. సూక్తము అనేటువంటి మనం ఎక్కువగా వేద మంత్రాల్లో ఉండేటటువంటి వాటికి వాడుతూ ఉంటాం. సూక్తము అంటే చాలా గొప్పగా బాగుగా చెప్పబడినటువంటి దానికి సూక్తము అని చెప్పడం జరుగుతుంది. దీంట్లో ఉండేటటువంటి దేవతాస్తుతికి కూడా సూక్తము అని చెప్పడం జరిగింది. అమ్మవారిని శాంతింప చేయడానికి ప్రసన్నం చేసుకోవడానికి ఇది చేశారు దేవతలందరూ. కాబట్టి మనము ఈ స్తోత్రం చేసినా కానీ అమ్మవారు ప్రసన్నురాలవుతుంది, కోరినటువంటి వరాల్ని ఇస్తుంది అని చెప్తూ ఉంటారు. మనం మొట్టమొదటి ఒక సూక్తం చెప్పుకున్నాం, రాత్రి సూక్తము అని చెప్పేసి. రాత్రి సూక్తం మనకు ప్రథమాధ్యాయంలో వచ్చింది. ఇప్పుడు 4వ అధ్యాయంలో దేవతా సూక్తం వచ్చింది. 5వ అధ్యాయంలో మనకు నారాయణి సూక్తం వస్తుంది. మళ్ళీ 11వ అధ్యాయంలో ఒక సూక్తం వస్తుంది, దేవి సూక్తము. ఇవన్నీ కలిపి మనకు 4 సూక్తాలు. ఈ 4 సూక్తాలు చాలా ప్రధానమైనటువంటి సూక్తాలు. కాబట్టి ఇందులో వీళ్ళందరూ దేవతలందరూ కలిసి స్తోత్రం చేశారు. స్తోత్రం చేసిన తర్వాత అమ్మ ప్రసన్నురాలై వారికి వరప్రదానం చేసింది అనే దగ్గర మన 4వ అధ్యాయం పూర్తవుతుంది. ఇప్పుడు మనం 3వ అధ్యాయం పూర్తి చేసుకున్నాం కాబట్టి ఒక్కసారి 3వ అధ్యాయాన్ని చదివే ప్రయత్నం చేద్దాం. చిక్షురుని యొక్క సంహారం జరిగింది అని చెప్పేసి ఆ చిక్షురుని యొక్క సంహారం గురించి చెప్పడం జరుగుతుంది. నేను చదువుతుంటాను, ఒక్కసారి చూడండి జాగ్రత్తగా. ఋషిరువాచ నిహన్యమానం తత్ సైన్యం అవలోక్య మహాసురః. నిహన్యమానం తత్ సైన్యం, తన యొక్క సైన్యం అంతా కూడా సంహరింపబడటం చూసినటువంటి మహాసురుడైనటువంటి సేనాని చిక్షురః కోపాద్యయౌ యోద్ధు మదాంబికాం. సేనాని చిక్షురః కోపాధ్యయౌ యోద్ధు మదాంబికాం. యుద్ధమునందు కోపానికి గురైనటువంటి వాడు అంబిక పైకి యుద్ధానికి వచ్చాడు. సదేవిం శరవర్షేణ వవర్ష సమరేసురః యదా మేరు గిరేశృంగం తోయ వర్షేణ తోయదః. ఒక మేరు పైన వర్షం ఏ విధంగా కురుస్తుందో ఆ విధంగానే వీడు కూడా శర పరంపరను అమ్మవారి పైన కురిపించాడు. శరవర్షేణ అమ్మవారి పైన, దేవి పైన వర్షాన్ని కురిపించాడు. తస్య చిత్వా తతో దేవి లీలయైవ శరోత్కరాన్. అమ్మవారు జగాన తురగాన్ బాణి యంతారం చైవ వాజినం. బాణై ఇట్లా బాణి యంతారం, ఈ రకారం అనేది విసర్గగా కూడా మారుతుంది. యంతారం చైవ వాజినం, బాణై అంతారం చైవ వాజినం. తస్య చిత్వా తతో దేవి లీలయైవ శరోత్కరాన్ జగాన తురగాన్ బాణై అంతారం చైవ వాజినాం. ఇవన్నీ కూడా అమ్మవారు ఆ బాణములు వేసేటటువంటి వాటన్నిటిని కూడా లీలగా వాటన్నిటిని కూడా చిత్రం చేసేస్తోంది.
వాడి యొక్క తురగములు అంటే వాడి గుర్రముల పైన బాణము వేసింది. బాణై గంతారం చైవ బాజినం, అక్కడ ఉండేటటువంటి రథాన్ని బాణాన్ని కూడా ఆమె అమ్మవారు సంహరించింది. చిచ్ఛేదచ ధనుస్తద్యో ధ్వజం చాతి సముత్సృతం, అక్కడ అమ్మవారి యొక్క ధనస్సు, అక్కడ ఉండేటటువంటి రాక్షసుని యొక్క ధనస్సును ధ్వజాన్ని రెండింటిని కూడా ఛేదించేసింది. దివ్యాధ చైవ గాత్రేషు చిన్న ధన్వాణమాశుగై, గాత్రేషు ఆవిడ యొక్క శరీరం మొత్తాన్ని కూడా బాణ పరంపర చేత నింపివేసింది. సచ్చిన్వా ధన్వా విరతో హతాశ్వో హతసారథి ధనుస్సజ్జో ధ్వజం చాత్, ఇది అయిపోయింది కదా. సచ్చిన్వ ధన్వా విరతో హతాశ్వో హతసారథి అభ్యదావత తాం దేవి ఖడ్గ చర్మ ధరోసుర, ఇక్కడ వాడి యొక్క రథము, తర్వాత ధనస్సు, తర్వాత సారథి అందరూ కూడా హతాశ్వో చనిపోవడం వలన వాడు ఖడ్గాన్ని డాలును పట్టుకొని చిక్షుడు అనేటువంటి వాడు అమ్మవారి పైకి యుద్ధానికి వచ్చాడు. సింహా మాహత్య ఖడ్గేన తీక్ష్ణ దారేణ మూర్ధని, వాడి సింహం యొక్క మూర్ధన్య స్థానం పైన తీక్ష్ణమైనటువంటి ఒక ప్రహారం చేశాడు. ఆజఘాన భుజే సవ్యే దేవిం అవ్యతి వేగవాన్, అమ్మవారి యొక్క సభ్య భుజం అంటే ఎడమ భుజం పైన వాడు వేగంగా ఒక ప్రహారం చేశాడు. తస్యాహ ఖడ్గో భుజం ప్రాప్య పపాల నృపనందన, ఓ నృపనందన రాజకుమార, ఆమె సుమేధ అనేటువంటి ఋషి ఆయనకు చెప్తూ ఉన్నాడు కాబట్టి ఆ సురతుడు అనేటువంటి వాడికి సురతుడిని నృపనందన అని సంబోధించాడు. రాజకుమార, అక్కడ ఆ ఖడ్గమంతా కూడా పపాల, అది ఛిద్రమైపోయింది, అది కూడా మొత్తం విరిగిపోయింది. తతో జగ్రాహ శూలం సకోపాత్ అరుణలోచన, వాడు రక్తలోచనుడు, కోపోద్రిక్తుడైనటువంటి కన్నులు కలిగినటువంటి వాడై పక్కనే ఉన్నటువంటి శూలాన్ని తీసుకున్నాడు. చిక్షేపచ తతస్తస్తు భద్రకాళ్యాం మహాసురః జాజ్వల్యమానం తేజోభిః రవిబింబమివాంబరాత్, అది శూలాన్ని విసిరితే ఆ శూలం అనేటువంటిది ఆకాశంలో ఉన్నటువంటి సూర్యబింబం కింద పడుతుందా అన్నట్టుగా అది ఉంది. రవి బింబ వివాంబరాత్, ఆకాశం నుండి సూర్యబింబం కింద పడుతుందా అన్నట్టుగా. దృష్ట్వా తదపత్ శూలం దేవి శూల మముంచత, అమ్మవారు కూడా అది చూసి, ఆ శూలాన్ని వేయడం చూసి అమ్మవారు కూడా శూలాన్ని విసిరింది. తూలం శతదాతేన నీతం శూలం సచ మహాసురః, ఆ శూలం ఏం చేసిందంటే వీడు విసిరినటువంటి శూలాన్ని 1000 ముక్కలు చేసింది. తర్వాత ఆ మహాసురుణ్ణి కూడా 1000 ముక్కలు చేసేసింది. ఇప్పుడు చామరుడు అది చూసిన హతేతస్మిన్ మహావీర్యే మహిషస్య చమూపతౌ, అక్కడ ఉండేటటువంటి మహిషాసురుణ్ణి సంతోషం పెట్టడం కోసం ఆజగామ గజారూఢ చామర త్రిదశార్దన, దేవతల శత్రువైనటువంటి చామరుడు గజారూఢుడై అమ్మవారిపైకి యుద్ధానికి వచ్చాడు మహిషాసురుణ్ణి సంతోష పెట్టడం కోసం. సోపి శక్తిం ముమోచాద దేవ్యాస్తం అంబికాద్రుతం ఓంకార విహతాం భూమౌ పాతయామాస నిష్ప్రభాం, వాడు శక్తి అనేటువంటి ఆయుధాన్ని ప్రయోగించాడు. దేవ్యాస్తం అంబికపైకి ఓంకార విహతాం, అమ్మవారు ఒక్క ఓంకారం చేస్తే భూమో పాతయామాస నిష్ప్రభాం, అది నిస్తేజంగా భూమిపై పడిపోయింది శక్తి అనేటువంటి ఆయుధం. భగ్నాం శక్తిం నిపతితాం దృష్ట్వా క్రోధ సమన్వితః, అది ఎప్పుడైతే ఆ శక్తి అనేటువంటి ఆయుధం కింద పడిపోయిందో క్రోధ సమన్వితః, వాడు కోపోద్రిక్తుడయ్యాడు. చిక్షేప చామర శూలం పాణై తదపి సాక్షిణత, అక్కడ వాడు చామరుడు శూలాన్ని తీసుకున్నాడు. ఆ శూలాన్ని తీసుకుంటే అమ్మవారు బాణముల చేత దాన్ని చిన్నం చేసేసింది. తత సింహ సముత్పత్ గజ కుంభాంతరే స్థితః, వాడు ఏనుగుపై కూర్చున్నటువంటి వాడైనటువంటి వాడి దగ్గరికి సింహ సముత్పత్తి, సింహం ఒక్క ఉదుటన ఆ గజం పైకి ఎగిరింది. బాహుయుద్ధేన యుయుధే తేనోచ్చై త్రిదశారిణ, వాళ్ళిద్దరూ కూడా బాహుయుద్ధం చేశారు, సింహము చామరుడు. యుద్ధమానౌ తతస్తౌతు తస్మాన్ నాగాన్ మహీం గతౌ, యుద్ధమానౌ తతస్తౌతు తస్మాన్ నాగాన్ మహీగతౌ, నాగాం అంటే ఇక్కడ ఏనుగు నుంచి కింద పడి ఇద్దరు కూడా చామరుడు సింహం ఇద్దరు కూడా కిందికి దునికారు. మహింగతౌ, వాళ్ళు భూమిపైకి వచ్చారు. యుయుధాతే అతి సంరబ్ధౌ ప్రహారై అతి దారుణై, అతి దారుణంగా ఒకరిపైన ఒకరు ప్రహారములు చేసుకుంటూ యుద్ధం చేస్తూ ఉన్నారు చామరుడు సింహము. తతో వేగాత్ కముత్పత్య నిపత్యాచ మృగారిణ,
కర ప్రహారేణ శిరచామరస్య పృథక్ కృతం. తతో వేగంగా సింహం అనేటువంటిది పైకి ఎగిరి, ఆకాశం పైకి ఎగిరి కర ప్రహారేణ తన యొక్క పంజాతో ఒక్కసారి శిరస్సు పైన కొట్టింది. వాడి యొక్క శిరస్సు తెగి కింద పడిపోయింది. తరువాత ఇక్కడ వచ్చేసరికి చామరుడు, ముఖ్యమైనటువంటి రాక్షసులు ఇద్దరు చచ్చిపోయారు. ఒకరు చిక్షురుడు, ఇంకొకడు చామరుడు, ఇద్దరు కూడా సంహారం చేయబడ్డారు. ఇప్పుడు ఇంకా ఇతర రాక్షసులు కూడా వచ్చారు. ఉదగ్రచ్చ రణేదేవ్యా శిలా వృక్షాదిభిర్ అతః. శిలలు వృక్షముల చేత ఉదగ్రుడు అనేటువంటి రాక్షసుని సంహారం చేసింది. దంతముష్టి తలైచైవ కరాలచ్చ నిపాతితః. కరాలుని దంతముష్టి అనే దాని ఇక్కడ ఇలా పెడుతుంది. దంతముష్టి తలచ్చైవ కరాలచ్చ నిపాతితః. దేవి కృత గదాపాతై చూర్ణయామాస చోద్ధతం. గదతో ఒకసారి మోదడం వలన ఉద్ధాతుడు అనేటువంటి రాక్షసుడు చనిపోయాడు. తరువాత బాష్కలం బిందిపాలేన బాణైస్తామ్రం తథాంధకం. బిందిపాలేన అంటే గుదియా అండి, గుదియా. నేను అక్కడ నాగలేని రాసిన తప్పు, ఇక్కడ గుదియా. బాష్కలం బిందిపాలేన బాణైస్తామ్రం తదాంధకం. బాష్కలుణ్ణి తర్వాత తామ్రుణ్ణి వాళ్ళిద్దరినీ కూడా గుదియతో కొట్టి చంపేసింది. తర్వాత బాణముల చేత తామ్రుణ్ణి ఆ అంధకుణ్ణి ఇద్దరిని కూడా సంహారం చేసింది. ఉగ్రాస్యం ఉగ్రవీర్యం చ తథైవ చ మహాహను త్రినేత్రా చ త్రిశూలేన జగాన పరమేశ్వరి. ఉగ్రాస్యుణ్ణి ఉగ్రాస్యం ఉగ్రవీర్యం చ తథైవ చ మహాహను. ముగ్గురు రాక్షసులు, ఉగ్రాస్యుడు, ఉగ్రవీర్యుడు, మహాహను, ముగ్గురిని కూడా శూలంతో చంపేసింది. తర్వాత బిడాళాస్యాసికాకాయాత్ పాతయామాస వైశ్చిరః. బిడాలుణ్ణి తన ఖడ్గంతో శిరస్సును ఛేదించి చంపేసింది. దుర్ధరం దుర్ముఖం చోభౌ శరైర్నిత్యే యమక్షయం. దుర్ధరుడు దుర్ముఖుడు ఇద్దరిని కూడా బాణములు వేసి యమసదనానికి పంపేసింది అనేది ఇక్కడతోటి ఇతర రాక్షసుల యొక్క సంహారం కూడా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసరికి మహిషాసురుడు ఏ విధంగా సంహారం చేశాడు, మహిషాసురుడు ఏ విధంగా సంహారం చేశాడని బట్టి ఇక్కడ నుంచి 21వ శ్లోకం నుంచి ప్రారంభమవుతుంది. ఏవం సంక్షీయమాణేతు స్వసైన్యే మహిషాసురః. తన యొక్క సైన్యం మొత్తం క్షీణించడం చూసినటువంటి మహిషాసురుడు మహిషేణ స్వరూపేణ త్రాసయామసతాన్ గణాన్. మహిష స్వరూపాన్ని స్వీకరించి ఆ యొక్క గణముల పైన దునికాడు. కాచిత్ తుండ ప్రహారేణ కురక్షేపైస్తథాపరాన్. వాడి యొక్క ముట్టెతో కొందరిని కొట్టి చంపేస్తూ ఉన్నాడు. తరువాత తన యొక్క శరీరంతో కొట్టి కొంతమందిని చంపేస్తున్నాడు. లాంగూల తాడితాచాన్యాన్. లాంగూలం అంటే తోకతో కొట్టి చంపేస్తున్నాడు. శృంగాభ్యాంచ విధారితాన్. శృంగములతో కొమ్ములతో పొడిచి చంపేస్తూ ఉన్నాడు. వేగేన కాచిత్ దపరాన్న దేన భ్రమణేన చ నిశ్వాస పవనేనాన్యాన్ పాతయామాస భూతలే. వాడు వేగంగా ఆ యుద్ధ రంగంలో భ్రమించడం వలన వాడి యొక్క వేగానికి తట్టుకోలేక, భ్రమణ వేగానికి తట్టుకోలేక కొందరు నిశ్వాస, వాడు వేడిచేటటువంటి వేడి నిట్టూర్పుల చేత విడచబడినటువంటి వాటి వలన కొందరు పాతయామాస భూతలే, కొంతమంది భూమిపైన పడిపోతున్నారు. నిపాత్య ప్రథమానీకం అభ్యదావతసో అసురః. సింహం హంతుం మహాదేవ్యాః కోపం చక్రే తతో అంబికా. ఒక్కసారి ఇక్కడ నిపాత్య ప్రమదానీకం. ప్రమదానీకం అంటే అమ్మవారి యొక్క గణం అండి. అమ్మవారి యొక్క గణం అన్నిటిని కూడా వాడు అసురుడు చెల్లా చెదురు చేసేస్తూ ఉన్నాడు. అంటే దేవతా గణములన్నీ ఉన్నాయి కదా, అమ్మవారి యొక్క గణం ఉంది. సింహం హంతుం మహాదేవ్యాః కోపం చక్రే తదోంబిక. సింహాన్ని చంపాలని పరిగెత్తుకుంటూ వస్తున్నటువంటి మహిషాసురుణ్ణి చూసి అమ్మవారు కోపోద్రిక్త అయ్యింది. సోపి కోపన్ మహావీర్యః పురక్షున్నా మహీతలః శృంగాభ్యం పర్వతాన్నుచ్చాం చిక్షేపచ ననాథచ. వాడు కోపంగా పురక్షున్న మహీతలః, వాడి యొక్క గిట్టెలు ఉంటాయి, గిట్టెలతో మహీతలాన్ని రాస్తూ ఉన్నాడు. శృంగాభ్యం పర్వతాన్నుచ్చాం అంటే శృంగములతో, వాడి యొక్క కొమ్ములతో పర్వతాల్ని కూడా ఎగిరేస్తూ ఉన్నాడు. వేగ భ్రమణ విక్షున్న మహీతస్య వశీర్యత లాంగూలే నాహతాచాబ్ది
ప్లావయామాస సర్వతః, వాడి యొక్క లాంగూలంతో కొట్టి కొందరిని, తర్వాత వాడి భ్రమణ వేగంతో కూడా అందరినీ కూడా చెల్లా చెదురు చేసేస్తున్నాడు. ధృతశృంగా విభిన్నాచ్చ ఖండం ఖండం యుయుర్గణాః శ్వాసా నిలస్తా శతశో నిపేతు నభసోచలాః. అక్కడ ఉండేటటువంటి పర్వతములను, తర్వాత వాడి యొక్క కొమ్ములతో కొందరిని ఖండ ఖండాలుగా కూడా అంటే అక్కడ ఉండేటటువంటి దేవతాగణములన్నిందరినీ కూడా ఖండ ఖండాలుగా సంవరిస్తున్నాడు. తర్వాత ఇతి క్రోధ సమాత్మాతం ఆపతంతం మహాసురం దృష్ట్వాసా చండికా కోపం తద్దదాయ తదాకరోత్. ఇది చూసినటువంటి అమ్మవారికి కోపం వచ్చింది. సాక్షిప్త తస్య వైపాశం తం బబంధ మహాసురం, వాణ్ణి పట్టుకోవడం కోసం పాశాన్ని విసిరి వాణ్ణి బంధించాలని ప్రయత్నం చేసింది. తత్యాజ మహిషం రూపం సోపి బద్ధో మహామృదే, వాణ్ణి మహిష రూపంలో ఉన్నటువంటి వాణ్ణి పట్టుకోవాలని పయశాన్ని విసిరింది అమ్మవారు వాడిపైకి. బబంధ మహాసురం. తతస్తింబో అభవత్ సద్యో యావత్తస్యాంభికాశిరః, వాడు ఎప్పుడైతే వాడి యొక్క మహిష స్వరూపాన్ని అమ్మవారు సంహారం చేసిందో అందులో నుంచి వాడు సింహస్వరూపాన్ని పొందాడు. యావత్తస్యాంభికాశిరః, ఆ శిరస్సులో నుంచి వాడు సింహస్వరూపాన్ని పొందాడు. తర్వాత చినత్తి తావత్ పురుష ఖడ్గపాణి రదృశ్యత, వాడి శిరస్సును కూడా ఖండిస్తే అప్పుడు ఖడ్గపాణి స్వరూపాన్ని పొందాడు. ఖడ్గపాణి అంటే వాడు ఖడ్గాన్ని ధరించినటువంటి ఒక మనుష్య స్వరూపాన్ని పొందాడు. తతయేవాశు పురుషం దేవి చిచ్చేద సాయకై తం ఖడ్గ చర్మణాసార్థం తతస్సో ఆగున్ మహాగజాః. ఆ అమ్మవారు పురుష స్వరూపాన్ని పొందినటువంటి వాణ్ణి కూడా, అంటే వాడు ఖడ్గాన్ని, చర్మం అంటే డాలును పట్టుకొని బయటికి వస్తే ఆ మహిష స్వరూపంలో నుంచి వాణ్ణి కూడా అమ్మవారు సంహారం చేసింది. అప్పుడు అందులో నుంచి వాడు మహాగజ, ఒక మహా ఆకారంలో ఉన్నటువంటి ఒక గజ స్వరూపాన్ని పొందాడు. కరేణచ మహాసింహం తం జకర్ష జగర్చ కర్షతస్తు కరం దేవి ఖడ్గేన నిరకృంతత. కరేణచ మహాసింహం తం చకర్ష గజర్ష, వాడు అలా గర్జిస్తూ ఉన్నటువంటి సమయంలో అమ్మవారు అక్కడ ఉండేటటువంటి ఖడ్గంతో వాడిని సంహారం చేసింది. తతో మహాసురో అభూన్ మహిషం వపురాస్థిత, మళ్ళీ వాడు మహిష స్వరూపాన్ని పొందాడు. తదైవ క్షోభయామాస త్రైలోక్యం సచరాచరం, వాడు త్రిలోకాన్ని క్షోభ వాడు మహిష స్వరూపాన్ని పొంది మళ్ళీ త్రిలోకాన్ని క్షోభ పెడుతున్నాడు. తతక్రుద్ధ జగన్మాత చండికా పానముత్తమం పపౌ పునఃపునశ్చైవ జహస్తారుణ లోచన. అమ్మవారు తన చేతిలో ఉన్నటువంటి పానపాత్రతో అక్కడ ఉండే ఆ పానపాత్రతో పద్యాన్ని సేవించింది. ననంద చాసుర స్తోపి బలవీర్య మదోత్తత విషాణాభ్యాం చ చిక్షేప చండికం ప్రతిభూధరాన్ సాచాత ప్రహితాంస్తేన చూటయంతి శురోత్కరైః ఉవాచతం మదోద్ధూత మకరాగా కులాక్షరం. వాడు అక్కడ ఉండేటటువంటి ఆ అసురులందరూ కూడా వాడు చేస్తున్నటువంటి అంటే వీడు చేస్తున్న మహిషాసురుడు చేస్తున్నటువంటి ఉద్ధతికి అసురులందరూ కూడా ననర్ద ఆనందపడుతూ ఉన్నారు. తర్వాత విషానాఖ్యాంచ చిక్షేప చండికం ప్రతిభూధరాన్, వాడు చేస్తున్నటువంటి వాటన్నిటిని కూడా అమ్మవారు వాడిపైన బాణవర్ష పరంపరను కురిపిస్తూ ఉంది. సాచతం ప్రహితాంస్తేన చూటయంతి శరోత్కరైః, వాడు వేసేటటువంటి బాణములను కూడా చూట్నము చేస్తుంది. ఉవాచతం మహోద్ధూత మకరాగ కులాక్షరం, అన్ని వాడు వేస్తున్నటువంటి ఆ బాణములను అమ్మవారి విధంగా చెప్తూ ఉంది. ఏమని అంటే దేవ్యువాచ గజ్జ గజ్జ క్షణం మూడ మధు యావత్ పిబామ్యహం, ఇక్కడ తాగుతున్నటువంటి మధు తాగేంత వరకు నువ్వు ప్రాణాలతో ఉంటావు. మయా త్వయి హతేస్త్రైవ గర్జిష్యాత్యాశు దేవత, నువ్వు అప్పటి వరకు మాత్రమే అలా గర్జిస్తూ ఉండు, తర్వాత నీ సంహారం జరుగుతుంది అని అమ్మవారు ఆ పానాన్ని తాగింది. తరువాత ఋషి చెప్తూ ఉన్నాడు. ఏవముక్త ఋషిరువాచ ఏవముక్త సముత్పత్త్యా సారూఢ తం మహాసురం పాదేనాక్రమ్య కంటే చ శూలేనైన మతాడయత్. ఒక్కసారి అమ్మవారు ఆ విధంగా చెప్పి వాణ్ణి పాదము చేత కంఠమునందు తన యొక్క ఎడమ పాదమును పెట్టి శూలేనైన మతాడియత్, తన యొక్క త్రిశూలంతో ఒక్క పోటు పొడిచింది. తతస్థోపి పదాక్రాంతస్తయా నిజ ముఖాత్తతః అర్ధ నిష్క్రాంత ఏవాసీత్ దేవ్యా వీర్యేణ సంవృతః.
అక్కడ ఉండేటటువంటి దేవతలందరూ కూడా అమ్మవారు చూపెట్టినటువంటి వీర్య పరాక్రమానికి సంతోషాన్ని పొందారు. అర్ధ నిష్క్రాంత ఏవాసౌ యుద్ధమానో మహాసుర తయా మహాసినాదేవ్య శిరచ్ఛిత్వా నిపాతితః. అందులో నుంచి మహాసురుడు బయటికి వస్తే వాడి యొక్క శిరస్సును కూడా సంహారం చేసింది, శిరస్సును కూడా ఖండించేసింది. తతోహాహా కృతం సర్వం దైత్య సైన్యం ననాశతత్. వెంటనే ఆహాకారాలు చేస్తూ అక్కడ ఉండేటటువంటి దైత్య సైన్యం అంతా కూడా ఎటు వాళ్ళు అటు పరుగులు తీశారు. ప్రహర్షం చ పరం జగ్ముహు సకల దేవతాగణాః. అక్కడ ఉండేటటువంటి దేవతాగణములందరూ కూడా హర్షాన్ని ప్రకటించారు. తుష్టువుస్తాం సురాదేవిం సహర్షిద్ సహదివ్యై మహర్షిభిః జగుర్గురు జగుర్గుంద్ ఇది జగుర్గంధర్వ, ఇది నరుత చాప్సరోగణ. ఇక్కడ గంధర్వపతి అండి, ఇది తూ కాదు, ఇది నేను మారుస్తాను. ఇక్కడ ఆడిరి పాడిరి గంధర్వోత్తములు ఆడిరి రంభాది కాంతల హర్షోద్ధతులని గంధర్వులందరూ కూడా గానం చేశారు. నృత్యుచ్చాప్సరోగణ, అప్సరోగణలందరూ కూడా నాట్యం చేశారు. విష్ణువృత్తాం సురాదేవి సహదివ్యై మహర్షిభి. మహర్షులందరికీ కూడా సంతోషం కలిగించడానికి అమ్మవారు ఈ విధంగా మహిషాసుర సంహారం చేసింది అనేటువంటి ఘట్టం దగ్గర మనకు ఇక్కడ దేవతలందరూ కూడా సంతోషంగా ఉన్నారనేటువంటి మంగళప్రదమైనటువంటి ఘట్టం దగ్గర ఈ రోజు పాఠాన్ని ఆప్ చేస్తున్నాను. తర్వాత రేపు అమ్మవారిని స్తోత్రం చేసినటువంటి వాళ్ళు అమ్మవారిని స్తోత్రం చేస్తారు మనకు దేవతలందరూ కలిసి. ఆ దేవతలు చేసినటువంటి స్తోత్రాన్ని కూడా మనం ఒకసారి చూద్దాం రేపు. ఇది మార్కండేయ పురాణే సావర్ణికే మన్వంతరే దేవీ మహాత్మ్యం మహిషాసుర వధో నామ తృతీయోధ్యాయం సమాప్తం. ఇది మనకు 3వ అధ్యాయం పూర్ణమైందండి. తర్వాత మనకు 4వ అధ్యాయంలో దేవతలందరూ కలిసి కూడా అమ్మవారిని స్తోత్రం చేస్తారు. ఆ స్తోత్రం చేసినటువంటి విషయాన్ని మనం రేపు చూద్దాం. ఒకసారి స్తోత్రాన్ని మాత్రం విడిపించే ప్రయత్నం చేస్తాను. చాలా మనకు రేపటి కూడా సమయం సేవ్ అవుతుంది. ఎలాగో మనకు 10 నిమిషాలు ఉందండి. 10 నిమిషాలు ఉంది కాబట్టి ఇది ఎలా చదవాలో ఒకసారి చూపిస్తాను. చదవడానికి కొద్దిగా సమయం తక్కువ పడుతుంది కాబట్టి తర్వాత రేపు వీటి యొక్క అర్థాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఓకే ఓకే ఇక్కడ మనకు 4వ అధ్యాయం ప్రారంభమవుతుంది. ఋషిరువాచ శక్రాదయస్సురగణాని హతేతి వీర్యే. అమ్మవారు ఎలాగో అక్కడ మహిషాసురుని యొక్క వధ చేసింది కాబట్టి అమ్మవారిని స్తోత్రం చేసినట్టు కూడా ఉంటుంది. మనకి అమ్మవారి స్తోత్రం చేసినట్టు కూడా ఉంటుంది కాబట్టి ఎలా 10 నిమిషాలు ఉంది, నేను చేస్తాను. ఈ స్తోత్రం చేస్తాను. ఇక్కడ అర్థం చెప్పను, అర్థం రేపు చెప్పుకుందాం. శక్రాదయ సురగణాని హతేతి వీర్యే తస్మిన్ దురాత్మని సురారి బలే చ దేవ్యా తాం తుష్టువోహు ప్రణతినం రశిరోధరాం సా వాగ్భిః ప్రహర్ష పులకోద్గమచారు దేహాః దేవ్యా యయా తతమిదం జగదాత్మశక్త్యా నిశ్చేష దేవగణ శక్తి సమూహమూర్త్యా తామంబికామ కిల దేవ మహర్షి పూజ్యాం భక్త్యా నతాస్మ విదదాతు శుభాని సానః యస్యా ప్రభావమతులం భగవాననంతో బ్రహ్మా అరచ్చన హి వక్తుమలం బలం చ సా చండికా కిల జగత్ పరిపాలనాయ నాశాయ చాశుభభయస్య మతిం కరోతు యా శ్రీ స్వయం సుకృతినాం భవనేష్వలక్ష్మీ. ఇక్కడ ఆకారం పలకాలి ఖచ్చితంగా. యా శ్రీ స్వయం సుకృతినాం. సుకృతులు ఎవరైతే సుకృతులు చేసుకున్నటువంటి వాళ్ళు ఎందుకు స్త్రీగా భవనేష్ అలక్ష్మి పాపాత్మనాం. పాపాత్ముల యందు అలక్ష్మిగా దరిద్ర దేవతగా, కాబట్టి ఇక్కడ అకారం పలకాలి. యా శ్రీ స్వయం సుకృతినాం భవనేష్వలక్ష్మీ పాపాత్మనాం కృతధియాం హృదయేషు బుద్ధిః శ్రద్ధా సతాం కులజన ప్రభవస్య లజ్జా తాం త్వాం నతాః పరిపాలయ దేవి విశ్వం. కిం వర్తయామ తవ రూపమచింత్యమేతత్ కించాతి వీర్యమసురక్షయకారి భూరి కిం చాహవేషు చరితాని తవాద్భుతాని సర్వేషు దేవ్యసురదేవ గణాధికేషు హేతుః సమస్త జగతాం త్రిగుణాపి దోషైః న జ్ఞాయసే హరిహరాదిభిరవ్యపారాం సర్వాశ్రయా కిలమిదం జగదంశభూతం అవ్యాకృతా హి పరమా ప్రకృతిస్తమాద్యాం
यस्याः समस्तसुरता समुदीरणेन तृप्तिं प्रयाति सकलेषु मखेषु देवीं स्वाहा शिवै पितृगणस्य च तृप्तिहेतुः रुच्चार्यसे समत एव जनैस्पथा च या मुक्तिहेतुरविचिन्त्य महव्रतात्वम् अभ्यास्यसे सुनियतेन्द्रियतत्त्वसारैः मोक्षाद्दिवित् मुनिभिरस्त समस्त दोषै विद्यासि सा भगवती परमाहि देवी शब्दात्मिका सुविमलर्क्यजुषां निदानम् मुद्गीतरम्य पदपाठवतां च साम्नां देवी त्रयी भगवती भवभावनाय वार्तासि सर्वजगतां परमार्तिहन्त्रीम् मेधासि देवी विदिता किल शास्त्रसारा दुर्गासि दुर्गभवसागरणौरसङ्गा श्रीकैटभारि हृदयैककृतादिभासां गौरी त्वमेव शशिमौलिकृतप्रतिष्ठाम् ईषत्प्रहासम् अमलं परिपूर्णचन्द्राम् बिम्बानुकारिककनकोत्तमकान्तिकान्तम् अत्यद्भुतं प्रहृतमात्तरुषा तदापि वक्त्रं विलोक्य सहसा महिषासुरेण दृष्ट्वा तु देवि कुपितं भ्रुकुटीकराला मत्यशशाङ्कसदृशच्च विद्यन्न सद्याम् प्राणान् मुमोच महिषस्तदीव चित्रम् कैर्जीवते हि कुपितान्तकदर्शनेन देवी प्रसीद परमा भवती भवाय सद्यो विनाशयसि कोपवती कुलानि विज्ञातमेतत् अधुनैव यदास्तमेतत् नीतबलं सुविपुलं महिषासुरस्य ते सम्मता जनपदेषु धनानि तेषां यशासि न च सीदति धर्मवर्गः धन्यस्त एव निवृतात्मजभृत्यधाराम् येषां सदा अभ्युदयदा भवति प्रसन्ना दद्म्यानि देवि सकलानि सदैव कर्माणि अत्याद्रुत प्रतिदिनं सुकृती करोति स्वर्गं प्रयाति च ततो भवति प्रसादा लोकत्रयेऽपि फलदाननुदेवि तेन दुर्गे स्मृता हरसि भीतिमशेषजन्तोः स्वस्त्यैः स्मृता मतिमतीव शुभां ददासि दारिद्र्यदुःखभयहारिणिकात्वदन्यां सर्वोपकारकरणाय सदार्थचित्ताम् येऽपि हतैः जगदुपैति सुखं तदैते कुर्वन्तु नाम नरकाय चिराय पापम् संग्राम मृत्युमधिगम्य दिवं प्रयान्तु मत्पेति नूनमहितान् विनिहंसि देवीं दृष्ट्वैव किं न भवति प्रकरोति भस्मा सर्वासुरान् ऋषु यत्प्रहिनोषि शस्त्रं लोकान् प्रयान्तु रिपवोऽपि हि शस्त्रपूता मतिर्भवति तेष्पहितेषु साध्वीं खड्गप्रभाणिकरविस्फुरणैस्तदोग्रैः शूलाग्रकान्तिनिवहेन दृशो असुराणां यन्नागता विलयवंशुमतिन्धुकण्डां योग्याननं तव विलोकयतां तदेतत् दुर्वृत्तवृत्तशमनं तव देवि शीलम् रूपं तदैतत् अविचिन्त्यम् अतुल्यमन्यैः वीर्यं च हन्तु सुतदेव पराक्रमाणं वैरिष्वपि प्रकटितैव दयायेत्तम् केनोपमा भवतु तेऽस्य पराक्रमस्य रूपं च शत्रुभयकार्यतिहारि पुत्रां चित्ते कृपासमरनिष्ठुरता च दृष्टां तय्येव देवि वरदे भुवनत्रयेऽपि त्रैलोक्यमेतदखिलं रिपुनाशनेन त्रातं त्वया समरमूर्धनितेऽपि हत्वा नीता दिवं रिपुगणा भयमप्यपास्तम् अस्माकं मन्मथ असुरारिभवं नमस्ते शूलेन पाहि नो देवी पाहि खड्गेन चाम्बिके घण्टास्वनेन नः पाहि चापज्यानिष्पनेन च प्राच्यां रक्ष प्रतीच्यां च
चंडिके रक्ष दक्षिणे ब्राह्मणेनात्मशूलस्य उत्तरस्यां तथेश्वरीं सौम्यानि यानि रूपाणि त्रैलोक्ये विचरन्ति ते यानि चात्यन्त घोराणि तैरक्षास्मांस्तथा भुवं खड्गशूल गदादीनि यानि चास्त्राणि तेऽम्बिके కరపల్లవ సంగీని తైరస్వాన్ రక్ష సర్వతః. ఇక్కడి వరకు స్తోత్రం అండి. మనకి మొత్తం కూడా ఇక్కడి వరకు స్తోత్రం చెప్పబడింది. 27వ శ్లోకం వరకు కూడా మనకు స్తోత్రం. కాంతాయ కామితార్థ ప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే గజాననాయ గాంగేయ సాదాయ సదాత్మనే గౌరీప్రియ తనూజాయ గణేశాయాస్తు మంగళం. సర్వం శ్రీమామేశ్వర దివ్యపాదార విందార్పణమస్తు.